చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. గోరంట్ల మాధవ్ ఇటీవల ఎస్పీ ఆఫీసులో అదే రకంగా రోడ్డు పైన ఒక వ్యక్తిపై దాడి చేసే ప్రయత్నంలో కేసు నమోదై అరెస్ట్ చేయబట్టి నిన్న రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే అహంకారంతో, అదే పొగరుతో ఆయన మాట్లాడిన తీరును ఆక్షేపణీయంగా ఉంది. దాని మీద విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్స్మల్ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. గోరంట్ల మాధవ్ వ్యవహార శైలిని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు కుక్కతోక వంకర అంటారు కదా, అతను అలాగే మాట్లాడతాడండి. ప్రభుత్వం అధికారులు కూడా, ఈ వ్యవస్థలు కూడా ఏం చేయాలంటే అతనికే కండిషన్ బెయిల్ ఇచ్చారంటున్నారు. ప్రతి మంగళవారం ఎప్పుడో వచ్చి సంతకాలు పెట్టాలంటున్నారు. మూసుకుని కూర్చోరా పోల్ చొక్కా అన్నట్టుగా చెప్పాలి, వాళ్ళకి చెప్పే ఉంటారు. అతను మళ్ళీ ఇలాగ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే ఆ ప్రెస్ మీట్ ముగిసే లోపల మళ్ళీ అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయట్లేదు? పోలీసులు మా పోలీస్ జాతి కదా అని చెప్పేసి కొంచెం ఏమైనా కన్సర్న్ చేస్తున్నారా ఏమో అర్థం అవ్వట్లేదు. అందరికీ ముసుగేసినట్టు అతనికి ముసుగేయలేదు, అదో పొరపాటు చేశారు. కొంతమందిని ఇతని వల్ల వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఇతను మళ్ళీ బెయిల్ మీద వచ్చాడు బయటికి. ఆ సస్పెండ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు వెసులుబాటు ఇస్తున్నారు? అతను బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? ఎప్పుడు ఎన్నిక జరిగినా జగన్మోహన్ రెడ్డి వస్తాడో కూటమి రాదు మళ్ళీ అంటున్నాడు. మా ఇంటికి పీకలేరు అంటున్నాడు. అసలు ఈ పీకి కార్యక్రమం ఏంటి? మీరు పీకించుకుంటానికి ఉన్నారా లేకపోతే పీకుతానికి ఉన్నారా అర్థం అవ్వట్లేదు. ఇంకా భాష ఏంటి? అతను నోరుకు ఆపరేషన్ కుట్లేసేయమని చెప్పాలి నోటికి. ఎందుకంటే ఆ భాష మాట్లాడనివ్వకూడదు. పోలీసులు అతనికి కోటింగ్ ఇవ్వకుండా వదిలేయటం వాళ్ళు చేసిన తప్పు. పోలీసు వ్యవస్థ కూడా పక్షపాతంతో వ్యవహరిస్తుంది. సామాన్యుడు, సాధారణ నేరస్తుడి పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ఇటువంటి వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు సమాజంలో గౌరవం తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే మీరు ఏమైనా దౌర్జన్యం చేసి, దుర్మార్గం చేసి, దుర్భాషలాడి మీది పై చేయి అనిపించుకోవచ్చేమో. కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరు కూడా ప్రజల చేతులు తనులు తినే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అరాచకవాదిని తరివేశారు. మీరంతా ఇక్కడ మీ డ్యూటీ మీరు చేయాలా. గోరంట్ల మాధవ్ అనేటువంటి అతను పోలీస్ కస్టడీలో ఉన్న ఒక నిందితుడి మీద దాడి చేశాడు. మీరు అతను ముద్దెట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, అంతేగాని అతను ముద్దెట్టుకున్నారు. అతను కోటింగ్ ఎందుకు ఇవ్వలేదు మీరు? పైగా ఎస్పీ ఆఫీసులో అతను చేసిన వీరంగానికి అంటే ఎవడన్నా వచ్చి ఎస్పీ ఆఫీస్లో వీరంగం చేస్తే ఊరుకుంటారా? ఎస్పీ ఆఫీస్లో కూడా చేంజ్ చేసుకున్నాడండి అతను. ఇలాంటి పరిస్థితుల్లో అతను అలాగే మాట్లాడతాడు. పిల్లి గుడ్డిదైతే అన్నట్టుగా ఉంటుంది కదా, సామెత ఉంది కదా. అసలు ఎందుకు అలాగే వ్యవహరిస్తున్నారో ఈ పాప భారాన్నంతా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మోస్తుంది. మరి ఇది కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చాలామంది అన్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మితిమీరిన సహనం, మితిమీరిన సమయంను, ఉదార వైఖరి కొంచెం ఆలోచించుకోవాలి వీళ్ళు. పైగా అతను ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఫోక్సో కేసు ఉంది. మరి ఫోక్సో కేసులో ఉన్నాడు, ఇలాగే దులుపుకుంటే ఎలాగొచ్చేసాడు? లోపలికి వెళ్ళి సినిమాకి వెళ్ళి వచ్చినట్టు వచ్చేసాడు. మీకు ఫోక్సో కేసు ఎంత తీవ్రమైన నేరమో ఎస్పీ ఆఫీసులో నిందితుల మీద దాడి చేయడం కూడా అంతే నేరం అండి. ఇప్పుడు దీన్ని మనం ఎవరు లోపమని చెప్పుకోవాలి? ఎవరు వెసులుబాటు ఇస్తున్నారు? ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? అంటే ప్రభుత్వం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగంలో జగన్ ప్రేమికులు చాలామంది ఇంకా ఉన్నారు. వాళ్ళకి మీరు పోస్టింగ్లు ఇవ్వద్దని నెత్తి నోరు కొట్టుకుని చెప్పారు శ్రేణులన్నీ కూడా. అయినా సరే ఉన్న వాళ్ళతో పని చేయించుకోవాలా, వాళ్ళనే మార్చుకుని పని చేయించుకుంటామని చెప్పారు కూటమి ప్రభుత్వం. మీ శ్రమ వృధా అయిపోవట్లేదు. మీరు మామూలు కష్టపడుతున్నారు. ఈ 10 నెలల్లో మీరు అసలు విశ్రాంతి ఉందా? విరామం ఉందా? ఓ పక్కన అమరావతి, పోలవరం, పెట్టుబడులు, ఈ లోపల లేచిన నిందలో, ఈ ఉపద్రవాలు, విపత్తులు, దుర్ఘటనలు ఇవన్నీ ఎదుర్కొంటా ప్రతిదాన్ని అడ్రస్ చేస్తా. అతనేమో దీని పూర్తి వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి ప్రమాదం జరిగినా తనిబడి తొంగుని ఓ 10 రోజులు పోయిన తర్వాత వెళ్ళిపోయాడు. రైలు యాక్సిడెంట్ అయితే ఏరియల్ వ్యూకి వెళ్ళిపోయాడు. పడవ ప్రమాదం జరిగితే వాళ్ళు జరిగినట్టే పట్టించుకోలేదు. మునిగిపోయిన వాళ్ళు ఎన్నాళ్ళు తీసారో బయటికి తెలియదు. అన్నమయ్య గేట్లు కొట్టిపోతే 10-15 రోజుల దాకా బయటకే పోలేదు. అప్పుడు ఎవ్వడో మాట్లాడ్డాం, ఒక్కడ కిక్కురు మండం. కిక్కురు మనకపోవడం కారణం ఏంటి? ఇప్పుడు మీరు మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని మీద జనం పడడం కారణం ఏంటి? 10 నెలలు అయింది ఓడిపోయి సిగ్గులేదు వాళ్ళకి. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా వాళ్ళే గెలుస్తారంటున్నాడు. ఎలా గెలుస్తారా అని పెడేళ్ళ మీద ఆవిడ మీద కొట్టి అడగాలి కదా మీరు. ఏంటండి అంటే ఏం చేసి గెలుద్దాం అనుకుంటున్నారా అని అడగాలి కదా, అని అడగాలి కదా. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది, మీ మీద వ్యతిరేకత వచ్చింది, మీరు అనుకున్నది చేయలేదు, మీరు ఎలా ఓట్లేస్తారని అంటే పర్లేదు. వీళ్ళు చెప్పిన హామీలు 4,000 పెన్షన్ చేస్తున్నారు, చేశారు కదా. మహిళలకు సిలిండర్లు ఇస్తున్నారు, ఇచ్చారు కదా. డిఎస్సీ వేస్తామన్నారు, వేశారు కదా. అన్నా క్యాంటీన్ అన్నారు, ఓపెన్ చేశారు కదా. రోడ్లు వాళ్ళు బొక్కలు పెట్టేసి పోయాడు. రోడ్లు రిపేర్లు చేశారు, కొన్ని కొత్త రోడ్లు వేశారు కదా. రేపో మాపో తల్లికి వందనం వేస్తున్నారు కదా, రైతు భరోసా ఇస్తున్నారు కదా.
రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు, అది డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ధాన్యం వేసిన వాళ్ళకి వెంటనే డబ్బులు పడుతున్నాయి కదా, మీరు 6 నెలల కానీ వేట నిషేధ సమయంలో నిన్న అమలు చేశారు 20,000 రూపాయలు వాళ్ళకి అప్పచెప్పాడు కదా. ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటా వస్తున్నప్పుడు జనం వాళ్ళు ఎందుకు వద్దనుకుంటారు? మీరు అంత అరాచకం చేస్తేనే మీకు 40% వేశారు. మీ ప్రజల్ని పీడించుకు తింటే ఏపుడేసుకు తినేస్తే కూడా మీకు 40% వేశారు. ఇన్ని మంచి పనులు చేస్తున్నారు వీళ్ళు. మీ దాంట్లో వేసిన వాళ్ళు కూడా మాకు ఇదే బాగుందిరా బాబు అనుకుని వచ్చేస్తారు. ఇంకా ఆ 11 కూడా రావు మీకు. అలాంటిది వాళ్ళు మేము ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ సిపిఐ వస్తుంది, మమ్మల్ని ఏం పీకలేరు, ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు వాళ్ళని మాట్లాడే వాళ్ళు నోటి మీద ఎందుకు కొడతలేదు? పోనీ ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్తున్నారు, చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించగలుగుతున్నారా? చుట్టాలింటికి వెళ్ళినట్టు వచ్చేస్తున్నాడు. ఆడు బట్టలు ఇప్పి కూర్చున్నాడు స్టేషన్లో, గాలి ఆడుతున్నాడు. విచారణకి వెళ్ళి బట్టలు కూర్చున్నాడు. జైల్లోనేమో తన రెస్టారెంట్ మాట్లాడుతున్నాడు, తన సౌకర్యాలు ఆ అత్తారిల్లు అనుకుంటున్నాడా ఏంటి? మీరు ఇటువంటి వాళ్ళకి మీరు ఎందుకు ఇలా ఉదాసీనంగా ఎవరైతే పెన్షన్లు ఇవ్వలేదని కానీ, పథకాలు అమలు చేయట్లేదని కానీ, అభివృద్ధి చేయట్లేదని కానీ, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఉపాధి లేకుండా చేస్తున్నారని కానీ ఏ బాధ లేదు. ఆ విషయంలో అసలు ఎవడ పట్టించుకోవట్లేదు. మీరు చేసినా చేయకపోయినా మిమ్మల్ని మీరే ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ దొంగల ముఠాని, ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు వదిలేస్తున్నారు? అదే బాధ. రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తిని ఇదే పోలీసులు ఎంత అరాచకం కొట్టారో చూసాం. ఇప్పుడు ఇదే పోలీసులు అదే గోరంట్ల మాధవ్ తన ఇష్టానురీతిగా ప్రవర్తిస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. నేను చెప్తున్నాను, జగన్ ప్రేమికులు ఎక్కువైపోయారండి. ఆ ప్రేమ తగ్గించాలి, లేదా వీళ్ళని తగ్గించాలి, వీళ్ళు తప్పించాలి, వేరే రాష్ట్రానికి తెచ్చుకోవాలి అధికారులని. కింద స్థాయి సిబ్బంది నుంచి పై వరకు కూడా చాలామందికి కొత్తగా పోస్టింగ్లు ఇవ్వండి, కొంతమంది తీసిపడి డిస్మిస్ బూస్టింగ్ ఇచ్చేయండి. 300 మంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళు తిన్నారు, పొట్టలు పెంచుకున్నారు, వాళ్ళందరూ తీసిపడేలా కొత్త కొన్ని సాహసోపేతమైన చర్యలు తీసుకోవాలండి. అలా చేయకపోతే వీళ్ళు ఏవి చేత కూడా ప్రయోజనం ఉండదు. ఈ దొంగ ముఠ కదా వీళ్ళు. వాళ్ళ పరివర్తన పశ్చాత్తాపం ఉండదు. తినటానికి, దుర్మార్గం అరాచకం చేయడానికి, పెత్తనం చేయడానికి అలవాటు పడిన వాళ్ళు మీకు మంచిగా ఉండాలి, చక్కగా పరిపాలించే ప్రజల వైపున ఉండాలంటే ఉండలేరు. అది వాళ్ళు తప్పు కాడు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు డ్రగ్ లాటుడు జగన్, వైరస్ లాటుడు, అది అంటుకున్న తర్వాత ఆ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవసరమైతే కొత్త నియామకాలు చేసుకోవాలి, కానిస్టేబుల్ దగ్గర నుంచి పై వరకు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉన్న వాళ్ళకి తాకీదులు ఇచ్చి పంపించి, లేకపోతే వాళ్ళ ఉద్యోగం లాగా ఇంట్లో కూర్చోబెట్టండి. కోర్టుకి వెళ్తే కోర్టును కూడా మీరు ఏం చేయాలో చేసుకోండి, అంతే తప్ప వాళ్ళకి అవకాశం రానివ్వకూడదు. దానికి ఎంతైనా ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టే డబ్బు కూడా వాళ్ళ దగ్గర నుంచి లాగేసి ఖర్చు పెట్టాలి. ప్రజల సొమ్ము రూపాయి ఖర్చు పెట్టకూడదు. కొన్ని ఇలాంటి దారి మళ్ళీ చేయాలా. ఎందుకు చేయరండి? అప్పుడే దారిలోకి వస్తారు వీళ్ళు. మీరు అనుకున్నది చేయగలుగుతారు. మీరు నిజంగా మంచి చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఒప్పుకుంటారు మిమ్మల్ని. వాళ్ళు చేశారని మనం చేయకూడదంటే అది ఏమన్నా అక్కడ దింపుడు కళ్ళం టైపు, తప్పించుకుపోవాలన్నట్టుగా వ్యవహారం. అది చట్టబద్ధంగా ఏదైనా చేయొచ్చండి. చట్టబద్ధం కాదని చట్టాన్ని మీ పక్కకి వెళ్ళానే చేయాలండి. దుష్ట శిక్షణ చేయాల్సి వచ్చినప్పుడు కొంత రాముడు లాంటి చెట్టు చోటు నుంచి కొట్టాడు. ఈ విషయంలో వీళ్ళని ఎలా శిక్షించినా శిక్ష అయితే వాళ్ళు పడిందనుకోండి, ప్రజలందరూ సంతోషిస్తారు. మెజారిటీ ప్రజలు మీ వెనకాల నిలబడతారు, మీకు అండగా నిలబడతారు. మీరు 15 ఏళ్ళు అడిగితే 20 ఏళ్ళు ఇస్తారు అధికారం. ముందు 10 ఏళ్ళు అడిగారు పవన్ కళ్యాణ్, కాదు 15 ఏళ్ళు కావాలన్నారు కదా, 20 ఏళ్ళు ఇస్తాం, వీళ్ళు తోలు తీసేయండి అంటున్నారు. ఆ పని అర్జెంటుగా చేయాలి. అది మానేసి ఎవడే మాట్లాడినా కానీ చెవులు దూదెట్టేసి కూర్చుంటున్నారు వాళ్ళు. ప్రజలు మాత్రం వింటున్నారు. అవి దుష్ప్రచారం మాత్రం యథావిధిగా చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.